2024 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ఇంత దారుణమైన ఓటమి పాలవడానికి వైఎస్ షర్మిల కూడా ఒక కారణమని చెప్పవచ్చు. ఎందుకంటే ఆమె చివరిలో చేసిన ప్రచారం, సొంత అన్న మీద చేసిన ఆరోపణలు ఎంతో కొంతమందినైనా ప్రభావితం చేసి ఉంటాయి. 2012లో జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉన్నప్పుడు నాయకుడు లేని సేన చిన్నాభిన్నం అవుతుందని ప్రత్యర్థులు ఆనందపడుతున్నప్పుడు ఆ నాయకుడికి ఒక చెల్లెలు ఉందంటూ వైఎస్ షర్మిల రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేసి పార్టీని నిలబెట్టడంలో కీలకమైన పాత్ర పోషించారు. దీన్ని ఎవరు కాదనలేని నిజం. జగన్ జైలు నుంచి బయటికి వచ్చాక మళ్ళీ ఆ పార్టీని అన్నకే అప్పచెప్పి కుటుంబానికే పరిమితమయ్యారు. అప్పట్లో షర్మిల చెల్లెలుగా ఉండడం జగన్మోహన్ రెడ్డి అదృష్టం, ఒక అరుదైన చెల్లెలు షర్మిల అంటూ చాలామంది వ్యాఖ్యానించారు. ఆ రోజుకి అది నిజం. కానీ ఈరోజు అదే చెల్లెలు అన్ననెత్తిన ఒక బండలా మారింది. జగన్మోహన్ రెడ్డి చేసే ప్రతి పనికి అడ్డం తగులుతూ జగన్మోహన్ రెడ్డిని వ్యతిరేకిస్తూ ఈరోజు ఆమె మాట్లాడుతున్నారు. 2019 ఎన్నికలప్పుడు కూడా వైఎస్ షర్మిల వైఎస్ఆర్సీపీ పార్టీకే ప్రచారం చేశారు. కానీ 5 ఏళ్ల తర్వాత కథ పూర్తిగా అడ్డం తిరిగింది. వైఎస్ఆర్సీపీకి ప్రత్యర్థులుగా ఉన్న టీడీపీ, జనసేన కన్నా వైఎస్ షర్మిలని ఎక్కువ జగన్ పైన విరుచుకుపడ్డారు. వైఎస్ షర్మిల టీడీపీకి ఒక షీల్డ్లా పనిచేస్తున్నారంటూ కూడా కొందరు తటస్థులు అభిప్రాయపడ్డారు. మొదట్లో షర్మిల తెలంగాణలో వైఎస్ఆర్టీపీ అన్న పార్టీ పెట్టారు. తర్వాత కాంగ్రెస్లో విలీనం చేశారు. సరే, తెలంగాణలోనే ఉంటారులే అన్న సమయంలో ఏపీ పీసీసీ అధ్యక్షురాలుగా ఆమె తిరిగి ఆంధ్రప్రదేశ్కు వచ్చారు. మొదట్లో తెలంగాణలో పార్టీ పెట్టినప్పుడు అన్నా చెల్లెకి ఆస్తి తగాదాలు ఉన్నాయి, గొడవలు ఉన్నాయి అన్న ప్రచారం నడిచింది. ఒకానొక సమయంలో షర్మిల జగన్తో గొడవ ఉంటే తెలంగాణలో ఎందుకు పార్టీ పెడతా అంటూ ఆ ప్రచారాలని కొట్టిపడేశారు. కానీ కాలం గడిచే కొద్దీ అవే నిజం అనిపించాయి. బాబాయిని చంపిన వాళ్ళని వెనకేసుకొస్తున్నారంటూ మొదట వైఎస్ సునీత ఆరోపిస్తే అప్పుడు షర్మిల స్పందించలేదు. కానీ ఏపీ పీసీసీ అధ్యక్షురాలయ్యాక ఆమె కూడా అదే ఆరోపణలు చేయడం మొదలుపెట్టారు. మరి మొదటి నుంచి ఎందుకు స్పందించలేదు అన్న ప్రశ్నకి కేవలం షర్మిల మాత్రమే సమాధానం చెప్పగలరు. ఇప్పుడు జగన్ అధికారంలో లేనప్పటికీ జగన్నే విమర్శించడం గమనార్హం. షర్మిల 15 నిమిషాలు మాట్లాడితే అందులో 10 నిమిషాలు జగన్నే తిట్టడం ఆమె పనిగా పెట్టుకున్నట్టు ఉంది. ప్రభుత్వాన్ని ప్రశ్నించకుండా ప్రతిపక్షంలో ఉన్న జగన్ని ప్రశ్నిస్తున్నారు. అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి ఏం చేయాలో కూడా ఆమె నిర్ణయించే ప్రయత్నం చేస్తున్నారు. ఇటీవల జరిగిన వినుగొండ ఘటనపై కూడా అది వ్యక్తిగత హత్య అంటూ ఆమె నిర్ధారించారు. కానీ రషీద్ తల్లి మాత్రం లేదు, ఇది రాజకీయ హత్య అంటూ ఆరోపిస్తున్నారు. మరి షర్మిల గారికి వ్యక్తిగత హత్య అని ఎలా నిర్ధారణ అయిందో వారికే తెలియాలి. నిన్న వైఎస్ఆర్సీపీ పార్టీ ఢిల్లీ ధర్నా గురించి కూడా ఆమె ఎందుకు ఇంత ఇష్యూ చేస్తున్నారు, మీకు అసెంబ్లీలో ఉండటానికి భయం, అందుకే ఢిల్లీ వెళ్ళి ధర్నా చేస్తున్నారని వ్యాఖ్యానించారు. వైఎస్ జగన్ తన పార్టీ కార్యకర్తలను కాపాడుకోవడానికి ఢిల్లీ వెళ్ళి ధర్నా చేశారు. ఇందులో వైఎస్ షర్మిలకి వచ్చిన నష్టం ఏంటి? అంతేకాకుండా వివేకానంద రెడ్డి హత్య గావించబడితే ఆ హత్యని రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేసి ఇప్పుడు ఒక కార్యకర్త చనిపోతే జగన్ ప్రశ్నించడంలో ఉన్న తప్పు ఏంటి అన్న ప్రశ్న కూడా కొందరు తటస్థుల్లో వ్యక్తమవుతుంది. వైఎస్ఆర్సీపీ ఓటింగ్ అంతా కాంగ్రెస్ ఓటింగ్, మా ఓటింగ్ అంటూ ఇటీవల షర్మిల వ్యాఖ్యానించారు. మరి అలాంటి మీ ఓటర్ల మీద దాడి చేస్తే మీరు ప్రశ్నించి అడ్డుకోవాల్సిందిపై జగన్ ఎందుకు ప్రశ్నిస్తున్నాడంటూ వ్యాఖ్యలు ఎంతవరకు సమంజసం? నిన్న జరిగిన ధర్నాకి మద్దతు తెలిపిన నాయకులంతా కాంగ్రెస్ కూటమిలో ఉన్న నాయకులే. కాంగ్రెస్ కూటమిలో ఉన్న నాయకులు మద్దతు తెలుపుతుంటే ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు అయి ఉండి మీరు ఎందుకు వ్యతిరేకిస్తున్నారన్న ప్రశ్న కూడా వ్యక్తమవుతుంది. వీటన్నిటిని చూస్తుంటే వైఎస్ షర్మిల ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలుగా వ్యవహరిస్తున్నారా, లేక టీడీపీకి అధికార ప్రతినిధిగా వ్యవహరిస్తున్నారా అన్న అభిప్రాయం కూడా కలుగుతుంది. సో మరి చూడాలి, ఎన్నాళ్ళు ఇలా ప్రతిపక్షంలో ఉన్న జగన్నే ప్రశ్నిస్తారు, లేదా ఇంకా జగనే అధికారంలో ఉన్నాడు అని అనుకుంటున్నారా? ఏమో మరి.